హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్య ఫ్యామిలీ. సో ఈ రోజైతే మనం మన యశు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. సో అక్కడైతే డిస్కషన్ అవుతుంది, ఏం మ్యాటర్ అయితే తెలీదు, ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. చిన్న మాన్స కలిసి అయితే హాల్లోకి వెళ్తున్నారు కిందికి. నేను మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయి కిందికి అయితే వెళ్తున్నాం హాల్లోకి. సో అందరైతే అంటున్నారు, ఇప్పుడా మీరిద్దరు రావడము హాల్లోకి, ఇంత లేటా అంటున్నారు. మా ఇద్దరికైతే కోటింగ్ అయింది మా ఇది. సో మా కన్నయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ కోట్లో. మాన్సన్ అయితే సెట్ చేస్తుంది ఆ కోట్ని, ఇట్లా కాదు అట్లా అనుకుంటా. అందరైతే రెడీ అయిపోయి హాల్లో కూర్చున్నారు. ఈ హౌస్ని అయితే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. వాళ్ళ పెద్ద మమ్మీ ఫోటో తీయకు నేను రాను వీడియోలోకి అంటుంది. మా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో మా ఆడవిళ్ళని అయితే రెడీ అవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిందో తను. చాలా బాగా స్మైల్ ఇస్తుంది. స్మైల్ చూడండి తనది. ఈ హౌస్ని అయితే రీకన్స్ట్రక్ట్ చేశారన్నాను కదా. సో ఫుల్ హోమ్ టూర్ అయితే నేను చేస్తాను మళ్ళీ ఈ హౌస్ది. సో ఈ మాన్సలు ఇద్దరు కలిసి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ర్యాంబాక్ లెక్క చేస్తున్నారు అప్పటి నుంచి. సో మా కన్నయ్య, మా ఆయన, సో అక్కడ అన్న వాళ్ళందరూ కలిసి కన్నయ్యతో ఆడుకుంటున్నారు. వీడు వాళ్ళతో ఆడుకుంటున్నారో వాళ్ళు వీనితో ఆడుకుంటున్నారో తెలియదు, కానీ వాడైతే పట్ట మొక్కల పైన అయితే కొడుతుండ్రు వాళ్ళని. చూడండి ఎట్లా కొడుతుండ్రు వాళ్ళని. సో అయితే ఆల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చి దేవునికి నైవేద్యం పెట్టడానికి వస్తున్నారు. ఇది వాళ్ళ పూజా రూమ్. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారంటే నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ పూజా రూమ్ అయితే. తో నైవేద్యం పెడుతున్నారు దేవునికి. చూడండి ఇక్కడ ఇంకా ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి ఇంపార్టెంట్ చాలా. సో వాళ్ళకు కూడా నైవేద్యం పెడుతున్నారు. ఇక్కడ దేవునికి పెట్టారు. ఇంకా ఇంటికి పెద్దవాళ్ళు అయితే ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకు కూడా నైవేద్యం పెట్టి మొక్కుతున్నారు, మంచిగా కావాలి సెలబ్రేషన్స్ అని. చూడండి ఇక్కడ నైవేద్యం అయితే పెట్టేశారు ఆమెకు కూడా. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరిది అయితే ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళిద్దరిది అది చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది ఆ డ్రెస్లో, దానికి కంఫర్టబుల్ లేదు. బట్ సో అందరైతే రెడీ అయిపోయారు, అక్కడ కూర్చున్నారు. సో నేను చూడండి ఆ మిర్రర్లో ఎలా ఉన్నాను చెప్పండి. అండ్ ఇక్కడ బావ మడదలు సరదా అవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరిది నడుస్తూనే ఉంటుంది, మా కొడుకుది, మా చిట్టి తల్లిది. సో ఇక్కడ ప్రభా ఆంటీ, మా అత్తమ్మ, సుమితక్క, లత ఆంటీ, ఇంకా లక్ష్మ ఆంటీ అయితే కూర్చున్నారు, రెడీ అయిపోయారు. చాలా బాగా రెడీ అయ్యారు కదా వాళ్ళు. సో చింటనైతే ఫోటో దించుతున్నారు వాళ్ళని. వాళ్ళకి ఫోటోషూట్, వాళ్ళకి ఎన్ని ఫొటోస్ దించినా సరిపోదు. అశ్విన్ అయితే ఆ చిన్నదాంతో ఆడుతుండు. మా కన్నయ్య ఇక్కడ నిలబడి చూస్తుంది చూడండి. సో ఇప్పుడైతే మనము ఎంట్రన్స్లోకి అయితే వెళ్దాము. ఇంటి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి వెళ్దాం. చూడండి హాయ్ చెప్తున్నారు వీళ్ళు కూడా. హాయ్ హాయ్ హాయ్. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ పక్కకి మనకి ఇక్కడ ఫిష్ ట్యాంక్ పెట్టారు. చూడండి మా శృతి మాన్స వాళ్ళని చూడండి, ఎవరు వీడియో కాల్ మాట్లాడినా ముక్కు తెలీదు ముఖం తెలీదు, వాళ్ళతో హాయ్ హలో చెప్తున్నారు. చూడండి ఇక్కడ వాళ్ళు ఎట్లా చేస్తుండ్రో. సో చూసాం ఇంకేం జరుగుతుందో ఇక్కడ. సో మళ్ళీ వీళ్ళైతే స్టెప్స్ని వదులుతలేరు ఫ్రెండ్స్. నేను వచ్చినప్పటి నుంచి చూసిన స్టెప్స్ పట్టుకొని స్టెప్స్ కానీ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అయితే స్టేజ్ దగ్గర ఎలా ఉందో చూసాం. మా యశు తల్లి చూడండి, వీళ్ళది ఫోటో సెషన్ ఇంకా కాదు అలాంటికైతే. ఈ ఫోటో బాగాలే ఆ ఫోటో బాగాలే అన్నట్టు పాపం ఫోటో దించేటోళ్ళకైతే బెజార్ వచ్చేస్తుంది వీళ్ళతోని. సో మా యశు రియల్ నేమ్ అయితే యశస్విని, దాని చిట్టి తల్లి అని పిలుస్తాము, క్యూట్గా యశు అని కూడా పిలుస్తాము. సో అందరైతే ఇప్పుడు వస్తున్నారు అనుకుంటా హాల్ నుంచి స్టేజ్ దగ్గరికి. సో చూసాం పదండి. ఇది ఫ్రూట్ సలాడ్, మన దగ్గరనైతే మిల్క్ వేసి చేస్తారు, బట్ ఇది డ్రై ఉంది, డ్రై ఫ్రూట్ సలాడ్. సో చూడండి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటి తెలుసా, బెంగళూరులో, చెన్నైలో, ఇంకా తమిళనాడులో నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఫుడ్ కూర్చోబెట్టి తినిపిస్తారు. అది ఎంత పబ్లిక్ అయినా రాని కూర్చోబెట్టి తినిపించి పంపిస్తారు ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. అండ్ స్టేజ్ పైకి అయితే మా ఆడవిల్ల, మా చిట్టి తల్లి, అన్నయ్య అయితే వచ్చేసారు. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి. చూడండి స్టేజ్ అయితే ఎక్కారు వాళ్ళు. సో ఫోటో సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు.
సో మా అన్న చూడండి ఎట్లా చెప్తున్నాడు, ఒక్కొక్క పోజ్ చెప్తున్నాడు. ఇది ఇట్లా కాదు ఫోటో, ఇది ఇట్లా తీయాలి, అట్లా కాదు ఇట్లా ఇట్లా అనుకుంటా ఫోటో పోజెస్ అయితే చెప్తున్నాను. మేము అందరం అయితే సెలబ్రేషన్స్కి అయితే పైకి స్టేజ్ పైకి అయితే వచ్చేసాము. సో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. యశుకి కేక్ తినిపిస్తున్నాము. కేక్ బాగా తిన్నది అది. ఆ రోజైతే ఫుల్ కఫ్ దానికైతే ఆ రోజైతే ఫుల్ దగ్గింది. ఆ రోజు కేక్ అయితే పెట్టేసాము ఒక్కొక్కళ్ళం అయితే. ఇప్పుడు బర్త్డే క్యాప్స్ పెడుతుంటుంది, అస్సలు పెట్టుకోవచ్చు. చూడండి ఎట్లా చేస్తుందో, దానికి అస్సలు అయితలేదు. తీసేసాను అంటే కూడా బర్త్డే క్యాప్ పెడుతుంది. దానికి అసలు అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది ఆ డ్రెస్లో. ఇంకా దానికి ఆ బర్త్డే క్యాప్ పెట్టారు. మోను చూడండి ఆ బర్త్డే క్యాప్ పెట్టుకొని మొక్కుతుంది. ఇప్పుడు నేను కేక్ కొంచెం తినాలి అనుకుంటుందేమో. చూడండి ఎట్లా క్యూట్ చేస్తుంది మోను. ఇక్కడ మా ఇష్యూ ఏడవడం స్టార్ట్ చేసేసింది. అది తీసేవారికి ఆపుతలేదు, తీసేసింది లాస్ట్కి అయితే. అది తీసేసినాక అది కూల్ అయిపోయి సెట్ అయింది. అప్పుడైతే మోను చూడండి, మోను ఎవరంటే యశు వాళ్ళ అక్క మొక్కుతుంది, నేను కేక్ కొంచెమే తినాలి ఇవాళ అని. సో లాస్ట్కి అయితే యశు కామ్ డౌన్ అయ్యింది, కొంచెం సెట్ అయిపోయింది అప్పటికి. సో కేక్ కట్ చేయడానికి మళ్ళీ రెడీ అయిపోయింది ఇంకో కేక్. దానికి అంత పెద్ద పీస్ చూసే వారికి తినబుద్ధి కాలేదేమో, తింటలేదు అది అసలు. అప్పుడు మళ్ళీ కొంచెం పెడితే తినడం స్టార్ట్ చేసింది. కొంచెం తీసుకొని పెడితే అప్పుడు తిన్నది. సో మేమైతే అందరం ఒక్కొక్కరు అయితే మళ్ళీ స్టేజ్ పైకి వచ్చాము. నేను, మా హస్బెండ్, మా మామ, ఇంకా మా అత్తమ్మ కలిసి అయితే దానికి చిన్నదానికైతే చైన్ వేసాము. ఆ రోజు బర్త్డే రోజు బాగా వేయించుకుంది చైన్ అయితే. మళ్ళీ ప్రభాంటితో వచ్చి రింగ్ పెట్టింది దానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఫోన్ స్టార్ట్ అయిపోయింది. మా హస్బెండ్, సుమితక్క, సోని, మాన్సా కలిసి ఏదో కామెడీ చేసుకుంటున్నారు. నేను అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పటికేదో జోక్ చెప్తూ నవ్వుతున్నారు వాళ్ళు. ఇప్పుడైతే మళ్ళీ స్టేజ్ పైకి అయితే లక్ష్మ ఆంటీ, గోపన్న వాళ్ళ మమ్మీతో మళ్ళీ గిఫ్ట్స్ పెట్టింది, బట్టలు ఏమో పెట్టింది. ప్రభా ఆంటీ, శృతి, మాన్సా అయితే మళ్ళీ వచ్చారు, బట్టలు పెట్టారు. లత ఆంటీ అక్కడ రెడీగా నిలబడింది, నెక్స్ట్ నేను అనుకుంటా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అయితే పెట్టారు. ఫోటోషూట్ అయితే అవుతుంది ఇక్కడ. మళ్ళీ మా ఇష్యూ చూడండి ఇప్పుడు సైలెంట్ అయింది. అన్న వాళ్ళైతే అందరు వచ్చేసి యశుని బ్లెస్ చేసి విష్ చేసి సో కేక్ అయితే పెడుతున్నారు దానికి. ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు లాస్ట్లో మళ్ళా యశుతో. సో ఫైనల్గానైతే మేము తిననీకే కూర్చున్నాము. ఆ ఫుడ్ చూసి వీళ్ళ కడుపు నిండిపోయిందంట, నాతో అంటున్నారు. ఇంత ఫుడ్డా అనుకుంటా. ఇంకా వీళ్ళకి సర్వ్ కూడా చేయలేరు కానీ వీళ్ళ కడుపు నిండిపోయిందంట చూడగానే. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ మాకైతే డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ రోజైతే, యశు బర్త్డే రోజు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్తో సహా న్యూ వీడియోస్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.